దానికి ఆర్టికల్ 275 కింద ప్రత్యేక కేంద్ర నిధులు అదేవిధంగా గ్రాంట్లు వస్తాయి కాబట్టి ఆర్టికల్ 275(1) ప్రకారం నిధులు పొందడానికి మన తాండాల్ని గిరిజన తాండా గ్రామ పంచాయతీగా గుర్తించి దేశంలో మరి ఆల్ ఇండియా తాండా డెవలప్మెంట్ బోర్డు స్థాపించి 50,000 కోట్ల రూపాయలతో నిధులు మరి మాకు ప్రొవైడ్ చేయాలా, కనీస సౌకర్యాలు ఇవ్వడానికి. ఇంతవరకు కనీస సౌకర్యాలు లేవు తాండాలు. కొంతమంది మనం బాగుపడుతున్నాం కానీ చాలామంది 95% ట్రైబల్స్ లంబాడీలు ఇంకా బాధలోనే ఉన్నారు. ఈరోజు ఉండడానికి ఇల్లు లేదు, మరి చదువుకోవాలంటే పిల్లలకి సరిగా అందరికీ సీట్లు దొరకవు, హాస్టల్లో సీట్లు దొరకవు. సో చాలా విధాలుగా మనం బాధల్లో ఉన్నాం. ఈ బాధలన్నింటి తీర్చాలంటే మరి శంకర్ నాయక్ లాంటి వాళ్ళు, జగన్ నాయక్ లాంటి వాళ్ళు మరి మీరంతా ముందుకొచ్చి రేపు వచ్చే తరాలకి ఇప్పుడు మనమైతే ఎట్లా కష్టపడి మనం బాగుపడి వస్తున్నాం. అయితే ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి యొక్క మరి మన గిరిజనులను ముందుకు తీసుకెళ్ళడానికి, మన రాష్ట్రంలో ఉన్న గిరిజనులని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టచ్చు. మన బంజారా భాష గోర్బోలి దేశంలో దాదాపుగా 14 కోట్ల మంది ఉన్నాం. మన భాషను గుర్తించి రాజ్యాంగంలో పెట్టాలని అంటున్నాం. అదే రకంగా సేవాలాల్ మహారాజ్ ఈ బంజారా హిల్స్ మీద సేవాలాల్ మహారాజ్ క్యాంప్ వేసినప్పుడు, పడావు వేసినప్పుడు 300 ఎకరాల భూమి ఆయన పేరుతో ఉండే సేవాదార్ జిల్లా ఇది. ఆ జిల్లా పేరు కూడా తీసేసినారు. ఆ 300 ఎకరాల భూమిని కూడా మనం సాధించుకోవాలి. అదే రకంగా ఈరోజు దేశంలో పార్లమెంట్ భవన్ ఇప్పుడు కట్టించి ఉంది. అంతకుముందు స్వతంత్రం రాకపూర్వం పార్లమెంట్ భవన్ కాదు అది. అక్కడ దాని మీద మరి వైఎస్